నమస్కారం. వనిత టీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాం. ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ, ఎంతోమంది ఆడపిల్లలకు, యువతకు, అలాగే మహిళలకు ఇన్స్పిరేషన్గా ఉంటూ, మహిళలు ఏ విధంగా ఉండాలి, ఆడపిల్లలు తమ ఎయిమ్ని సాధించాలంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనితా చౌదరి గారు. ఆమెతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. వనిత టీవీ నుంచి మీకు హ్యాపీ ఉమెన్స్ డే. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనితా చౌదరి గారు, మీరు ఇండస్ట్రీలోకి అసలు ఎలా వచ్చారు? అంటే ఏదైనా మీకు గోల్ ఉండేదా, లేకపోతే ఇదే అవ్వాలి అని ఏదైనా పెట్టుకున్నారా, లేదా ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారా? ఎలా ఎంట్రీ జరిగిందో ఒకసారి చెప్పండి. ఫిల్మ్స్కి రాలేదు నేను. ఫస్ట్ టెలివిజన్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అన్ యాంకర్. దానికి ఏం కష్టపడలేదు నేను యాక్చువల్లీ. ఓకే. డాన్స్ స్కూల్లో ఉండేదాన్ని. డాన్స్ స్కూల్ నుంచి ఊరికే సరదాగా స్క్రీన్ టెస్ట్కి వెళ్తే సెలెక్ట్ చేశారు. ఓకే ఓకే. అంటే సరదాగా అట్లా అవుట్ ఆఫ్ స్కూల్ +1 అప్పుడు సరదాగా ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళినప్పుడు నేను ఐ వాజ్ నాట్ సీరియస్, చెయ్యాలి అట్లా ఊరికే వెళ్ళాను. అనుకోకుండా సెలెక్ట్ చేశారు. దెన్ ఐ స్టార్టెడ్ హోస్టింగ్ షోస్. మా కజిన్ తీసుకెళ్లారు జెమినీ ఛానల్. కిరణ్ గారు హ్యాపెన్స్ టు బి మై కజిన్స్ ఫ్రెండ్. ఊరికే తీసుకెళ్లారు అనమాట. నేను డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఐ డోంట్ నో, ఐ థాట్ లైక్ అది క్రియేట్ చేసే వాళ్ళే చాలా ఫేమస్ ఏమో, వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకునేదాన్ని. అనుకోవడం ఏంటి, కరెక్టే కదా, డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఆ టైంలో నేను వెళ్తే యాంకరింగ్ చేస్తామని అడిగారు. నేను సరే అన్నాను. అలాగా యూనో విత్ లాట్ ఆఫ్ ఇది ఐ స్టార్టెడ్. జెమినీ క్విజ్ అనే ఫస్ట్ జెమినీ షోకి నేను స్కోరర్గా పనిచేశాను. అండ్ స్కోర్ చెప్పడమే. ఓకే. మీరు డైరెక్షన్ వైపు వెళ్ళాలనుకున్నారు. ఇది ఆ క్షణం అనుకున్నాను. ఆ క్షణంలో ఆల్ ఆఫ్ సడన్ మీకు యాంకరింగ్ అవకాశం వచ్చింది. అప్పుడు ఎలా తీసుకున్నారు? అని అంటే మీరు అనుకున్నది ఒకటి కదా. నేను అలా చాలా అనుకున్నాను. కర్తవ్యం సినిమా చూసి విజయశాంతి గారి లాగా ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. ఐ యూస్ టు గెట్ ఇన్స్పైర్డ్. నేను చాలా స్ట్రాంగ్గా అట్ ద సేమ్ టైం పెద్ద ఆ ఏజ్కి వెన్ యు ఆర్ లైక్ 15-16 అప్పుడు ఏంటంటే ఓ టీనేజ్. దానికి తోడు నేను చాలా స్ట్రాంగ్ విల్డ్ అనమాట. నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకునేదాన్ని. సో దాంతో ఏంటంటే ఐ వాంటెడ్ టు వర్క్ నో మ్యాటర్ వాట్, ఏదైనా సరే. తర్వాత యాంకరింగ్ స్టార్ట్ చేశాక దెన్ ఐ టుక్ ఇట్ సీరియస్లీ. +1 +2 ఇంటర్మీడియట్ అయిపోయిన టైంలో ఏంటంటే నాకు యాజ్ యూజువల్ అందరిలాగే డాక్టర్ అవ్వాలనుకోవడం. బైపీసీకి వెళ్ళి ఫస్ట్ ఇయర్ 3 months ల్యాబ్లో తీసుకెళ్ళి ఎర్త్వామ్ ఇది చేయమనేసరికి వామిటింగ్స్. ఇంక ఇది మనం సినిమాలో లాగా డాక్టర్లు అవ్వలేనులే అని చెప్పి సిఈసీలో జాయిన్ అయ్యా. సిఈసీ అయ్యేసరికి ఐ స్టార్టెడ్ యాంకరింగ్. ఇంకా తర్వాత హెచ్ఈసీకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఈజియెస్ట్ నేను అకౌంట్స్ చేసి ఏం చేసేదేం లేదని అర్థమైంది. బికాజ్ ఐ వాజ్ వెరీ పూర్ అట్ మ్యాథమెటిక్స్. తర్వాత హెచ్ఈసీ తీసుకున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేసి అయిపోయేసరికి నేను ఐ డిడ్ లైక్ పంచ్ ఆఫ్ షోస్. చాలా పాపులర్ షోస్ చేశాను నేను. ఆ తర్వాత యాక్టింగ్. ఓకే. ఇంత కన్ఫ్యూజన్ తర్వాత మీకు ఒక దగ్గర స్టేబుల్ అయ్యారు. యాక్టింగ్ ఇస్ నాకు పర్ఫెక్ట్ అని. సో ఇది మీ అంతటా మీరు డెసిషన్ తీసుకున్నారా? మీ ఓన్ డెసిషన్. చేయాలనేది మన డెసిషనే. మనం ఎవ్వరు ఏం చెప్పినా, ఇప్పుడు మీరు చూడండి, మీరు స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ రావాలి అంటే ఎంత చెప్పినా మనం 100% ఇఫ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ హార్ట్ దేర్ అవ్వరు. సో మా ఇంట్లో అసలు ఫస్ట్ నేను డాన్స్ క్లాస్కి వెళ్ళేదే తెలీదు. బికాజ్ మా అన్న వాళ్ళందరూ బాగా చదువుకోవాలి, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, మంచి ఫ్యామిలీకి వెళ్ళాలంటే ఆబ్వియస్లీ ఎనీ సిబ్లింగ్స్ పేరెంట్స్ అట్లాగే ఉంటారు. నాకేంటంటే నేను ఇది చెప్పా కదా, మా పక్కింటి అమ్మాయి డాన్స్ స్కూల్కి వెళ్ళేది. ఆ అమ్మాయి నేను పిక్ చేసుకోవాల్సి వచ్చేది స్కూల్ నుంచి వచ్చేప్పుడు. అక్కడికి వెళ్ళి గంట ఇలా చూసేదాన్ని. ఇంత టైం నేను ఇక్కడ వేస్ట్ చేస్తున్నాను కదా, నేనెందుకు నేర్చుకోకూడదని వెళ్ళిపోయాడు మాస్టర్ని అడిగేస్తాను. నేను డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇలా చూసారనమాట. బికాస్ ఐ యూస్ టు బి లైక్ ఎ టామ్ బాయ్. నువ్వు డాన్స్ నేర్చుకుంటావా అన్నారు. ఏమైందన్నారు. చాలా కష్టం అన్నారు. ఇలా కొడతాను, నేను కర్రీసిరేస్తాను అన్నారు. అనుకున్నా సరే, రాకపోతే కొట్టినప్పుడు సంగతి కదా, ట్రై చేద్దాం. అలా నేర్చుకున్నానే కానీ నేను నా బుర్రలో పుట్టి చేసింది కాదు. ద మూమెంట్ ఐ జాయిన్ 100% నేను డెడికేటెడ్గా చేశాను. లైక్ అన్నీ అలాగే. యాజ్ ఎ ఫీమేల్గా అప్పుడు ఎలా ఉండేది? అసలు ఎంకరేజ్ చేసేవాళ్ళ, లేదా లేదు మా ఎంకరేజ్మెంట్ చేయలేదు, డిస్కరేజ్ చేయలేదు మా ఇంట్లో. మా ఇంట్లో ఎవరు ఇండస్ట్రీకి సంబంధమే లేదన్నమాట. టోటలీ డిఫరెంట్ లైఫ్. దే ఆర్ వెరీ సింపుల్ అండ్ వెరీ మిడిల్ క్లాస్ అండ్ వెరీ పిల్లకి చదివించి పెళ్లి చేసి పంపిస్తే చాలు రెస్పాన్సిబిలిటీ.
మా అన్నయ్యలకి పెద్ద ఇష్టం లేదు. బట్ నేను అప్పటికి హాస్టల్లో వచ్చేసి చదువుకుంటున్నాను ఇంటర్మీడియట్ నుంచి. చెప్పకుండానే జాయిన్ అయ్యాను. బట్ నా ఫ్రెండ్స్, నా లెక్చరర్స్, నా టీచర్స్, ఇంటి పక్కన వాళ్ళు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మెచ్చుకునేవాళ్ళు, కానీ మా ఇంట్లో మెచ్చుకునేవాళ్ళు కాదు. అండ్ ద ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు నా ఫస్ట్ చెక్ వచ్చినాక నాకు ఈటీవీ నుంచి నా ఫస్ట్ చెక్ వచ్చింది అనమాట, 3,000 రూపాయలు. ఆ చెక్ తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చాను అనమాట. ద ఫస్ట్ టర్నింగ్ వెన్ ఐ వాజ్ లైక్ 16. అంత డబ్బులు ఏం చేయాలో కూడా నాకు తెలియలేదు. ఒక అమ్మాయి అయి ఉండి వెరీ యంగ్ ఏజ్లో ఒక 3,000 రూపాయలు, నేను చెప్పేది 90s, చాలా ఎక్కువ అప్పుడు 3,000 అంటే. చెక్, నాకు అకౌంట్ కూడా లేదు. అంటే దీన్ని ఏం చేయాలని అడిగాను ఈ టీవీలో. మీకు అకౌంట్ లేదో అకౌంట్లో వేసుకోండి. అప్పటిదాకా మనకు అకౌంట్ ఉండాలి, దాంట్లో చెక్ వేస్తే డబ్బులు వస్తాయి, ఏం తెలియదు. సో ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్ గర్ల్ ఇన్ దిస్ హోల్ యూనివర్స్. సో అప్పుడు వెళ్ళి మా అమ్మకి ఇచ్చాను, అమ్మ దిస్ ఇస్ మై, అంటే మా అన్నదమ్ములు అందరూ ముందే ఇచ్చి ఉంటారు. 16 ఏట నువ్వు వెళ్ళో 3,000 రూపాయలు చెక్ ఇంట్లో ఇచ్చావంటే ఇట్స్ లైక్ దెన్, ఓ అవునా, మా అమ్మది ఓకే అమ్మ జాగ్రత్త. అండ్ షీ నోస్ నేను చేశాను అంటే బాగా నమ్మి ఖచ్చితంగా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను, కానీ చదువుకోవాలని చెప్పింది మా అమ్మ. అది టెలికాస్ట్ అయ్యాక మా ఇంటి, అప్పుడు దూరదర్శన్ ఒక్కటే, ఈ టీవీ జెమిని జస్ట్ స్టార్టెడ్. ఇంటి చుట్టుపక్కల అమ్మ మీ అమ్మాయి కస్తూరిలో వచ్చేసింది. ఇట్ వాజ్ సో అలాగా మారిపోయింది అప్పటికి. అంటే నేను హార్డ్ వర్కింగ్ గర్ల్ అని అందరు ఎంకరేజ్ చేసేవాళ్ళు, కానీ జాగ్రత్త అమ్మా, నేను జాగ్రత్తగానే ఉంటాం మనం. సో తర్వాత ఈవెన్చువల్లీ ఏమైందంటే వెన్ ఐ స్టార్టెడ్, అప్పుడు కొంచెం మా ఫ్యామిలీలో కూడా, అంటే ఎవరు ఇది బ్యాడ్ అని చెప్పలేదండి నాకు. కాకపోతే ఉంటారుగా కొంతమంది, ఏంటి మీ అమ్మాయి సినిమాల్లో చేస్తుంది, ఐ డోంట్ రియల్లీ కేర్. ఆల్ ఐ కేర్డ్ వాజ్ నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచిగా వర్క్ చేస్తున్నానా, నా ఇంట్లో నేను మాట అనిపించుకోవట్లేదు, ఈ రెండే దట్ మ్యాటర్ టు మీ, ఇంకేది లేదు. ఐ జస్ట్ డోంట్ కేర్. ఒక అమ్మాయిగా ఎదిగే క్రమంలో మీ కెరియర్లో మీరు బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అనుకునే క్రమంలో మీకు ఏమైనా హర్డిల్స్ వచ్చాయా? నేను నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు ఆగి దాని గురించి రియాక్ట్ అవ్వాల. నా వైపు నుంచి మిస్టేక్స్ అదే ఆ ఏజ్ రిలేటెడ్ ఉంటాయి కదా, ఎవరైనా నిజంగానే వచ్చి బాగా మాట్లాడితే అది నిజంగానే మంచేమో, బ్యాడ్గా మాట్లాడితే నిజంగానే బ్యాడ్ ఏమో, ఒక క్షణం ఉండేది. బట్ ఐ వాజ్ లైక్ ఎ రాక్. నేనేం చెప్తున్నానంటే ఎస్ ఉంటాయి, యూ హ్యావ్ టు షీల్డ్ యువర్ సెల్ఫ్ అనుకుంటాను నేను. ఇక్కడే అమ్మాయిగా ఎనీ కెరియర్, ఎనీ ఫీల్డ్, ఎనీ ప్రొఫెషన్, ఐ థింక్ దిస్ ఇస్ అ మిత్ అనుకుంటా. అంటే విమెన్ నో మ్యాటర్ వాట్, అమ్మాయి ఆవిడ ఏ స్టేజ్లో ఉన్నా షీ హ్యాస్ టు గో త్రూ దిస్ నాన్ సెన్స్. బట్ నేనేమంటానంటే జస్ట్ బీ స్ట్రాంగ్, ఇగ్నోర్ పీపుల్, నెగటివ్, హ్యూమిలియేషన్. ఒక షీల్డ్తో రావాలి ఎక్కడికి వెళ్ళినా, నీ చుట్టూ ఒక షీల్డ్ పెట్టుకుని యూ హ్యావ్ టు ప్రొటెక్ట్. ఎవ్వరు ఏం చేయలేరు. మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీకి అమ్మాయిలకు మహిళలకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏ విధంగా చేంజెస్ చూసారు మీరు? ఇంపార్టెన్స్ అప్పుడు ఇచ్చారండి, ఇప్పుడు ఇచ్చారు. ఇవ్వని వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు నేను అనుకుంటాను, వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. పీపుల్ హూ రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఎస్పెషల్లీ విమెన్, దే ఆర్ దేర్, ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు. రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళందరూ వెళ్ళిపోయారని నేను అనుకుంటున్నాను. ఓకే, యాజ్ ఎ ఉమెన్ గా మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో ఒక ఉమెన్ ఎలా ఉండాలని మీ అభిప్రాయం? ఇందాక చెప్పినట్టు ఒక స్ట్రాంగ్ విల్తో, ఫోకస్డ్గా, ప్యాషనెట్గా ఉండాలి. ఏదైనా అవ్వాలనుకుంటే మాత్రం అలా అని అవ్వలేదు అనేసరికి డిస్కరేజ్ అయి పారిపోకూడదు. యూ హ్యావ్ టు గివ్ ఇట్ టైమ్. సో నేను అనుకుంటున్నాను ఇన్ ఎనీ కెరియర్ డోంట్ కమ్ విత్ లాట్ ఆఫ్ కష్టం లేదు నాకు, వెళ్ళగానే క్వీన్ లాగా ట్రీట్మెంట్ చేస్తారు. సినిమాలో అయితే ఉంటుంది కదా, చాలా మంది అంటుంటారు ఇక్కడికి వచ్చి, అమ్మ ఇంత కష్టమా, లేదంటే ఇప్పుడు మనకు కష్టం అనిపిస్తే అవతల వాళ్ళు బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇదైతే డెఫినెట్లీ ఇట్స్ అ హార్డ్ వర్క్, లేబర్ జాబ్ అనుకుంటా నేను. ఇన్ దిస్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ విమెన్ హ్యాస్ టు హ్యావ్ ఎ ప్రాపర్ విజన్. ఇది ఈ ఇండస్ట్రీ అయితే ఇలా ఉంటుంది అనుకుంటే ఇంకోలా ఉంటుంది, లేదు ఎలా ఉన్నా సరే మనం
స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనుకుంటా నేను. ఇప్పుడున్న ఆడపిల్లలు వాళ్ళు మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నా, అన్ని రంగాలలో వాళ్ళు చాలా ఎస్టాబ్లిష్ అయినా కూడా ఇంకా కూడా ఏదో ఒక కొంచెం ఫీలింగ్ అనమాట, నేను ఇంకా ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి, ఇంతవరకే చదువుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇంతవరకే ఉండాలి అనే మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆడపిల్లలు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందంటూ అనిపిస్తుందా మీకు ఇప్పుడు? ఎస్, అలా ఉన్న వాళ్ళ కోసం అయితే అనిపిస్తుంది. ఇఫ్ పీపుల్ ఆర్ కన్ఫైన్డ్ టు నేను ఇంతే ఇక్కడే ఉండాలి అంటే, ఆడపిల్ల అంటే చదువుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి, అంతే, నెవర్ ఎండింగ్ ఇది. నేను నా వరకు నేనేమంటానంటే, నేనైతే నాకు చాలా కోపం కూడా వస్తుంటుంది. చాలామంది నా ఫ్రెండ్స్ మాస్టర్స్ పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా యుఎస్లో ఉన్నారు, ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ ఇంట్లో ఉంటారు. నేను చాలా చదువుకుందాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడ ఉన్నానని చెప్పను. ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఐఎమ్ బ్లెస్డ్. కానీ అంత చదువుకున్నాక ఇంట్లో అట్లా కూర్చుంటారు. అస్సలు చదువుకోలేని వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఏదో చేయాలని తప్పని ఉంటుంది. యూ హ్యావ్ టు డూ సంథింగ్ అంటాను. ఇప్పుడు బయట చాలా మంది అమ్మాయిలను చూస్తున్నారు, వాళ్ళని చూస్తే మీరు సెక్యూర్ జోన్లో ఉన్నారు అనిపిస్తుందా? సెక్యూరిటీ వైజ్ మనం ఇంకా ఎక్కడో ఉన్నాం. అండ్ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను వెళ్ళిపోయి అరే అమ్మాయి అలా ఉండాల్సింది ఇలా, ఐ డోంట్ ఈవెన్ నో. ఇప్పుడు ప్రియాంక రెడ్డి కేసే తీసుకుందామండి. ఆ అమ్మాయి ఆ టైంకి అక్కడికి ఎందుకు వెళ్ళిందంటే, రోజు వెళ్ళే రోడ్డు ఒక రోజు అయింది అంటే సరే మన కర్మాను వదిలేస్తామా, లేదంటే ఆ ఏరియాలో ఇంకొంచెం సెక్యూరిటీ ఉంటే బాగుంది అనుకుంటామా? మనకేమీ తెలియదు జరిగేదాకా. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. నేనైతే ఇదివరకైతే సెల్ఫ్ డిఫెన్స్ అనేదాన్ని, బికాజ్ నేను కూడా అలాగే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ అవి చేసి ఐ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్కి మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి. అది ఈవెన్ పెప్పర్ స్ప్రే పెట్టుకుని వెళ్ళినా పర్వాలేదు, చేసుకోవాలని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఐ డోంట్ నో, చాలా ముందుకెళ్తున్నాం అనుకుంటాము, అగైన్ ఇలాంటివన్నీ చూసేసరికి మనం తలుపు తీసి పాలవాడిని చూసినా భయపడాల్సి వస్తుంది అప్పుడు. సో మీరే చెప్పాలి, బికాస్ మనందరం వర్క్ చేస్తాం, పొద్దున్న వెళ్తే ఇళ్ళకి వెళ్ళేదాకా కంగారుగా ఉంటుంది. సో దట్ ప్రొటెక్షన్ ప్లాన్స్ అనేది కొంచెం మనము చూడాలి, గవర్నమెంట్ కూడా చూడాలి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వెన్ ఐ స్టార్టెడ్ కెరియర్, నేను ఒక్కదాన్ని బండి మీద 2-వీలర్ మీద డే అండ్ నైట్ తిరిగేదాన్ని. ఎందుకంటే అప్పటికి ఇంత ఇది లేదు, ఇంత హైదరాబాద్ వాజ్ నాట్ దిస్ క్రౌడెడ్ అనుకుందాం, లేదంటే ఐ డోంట్ నో ఎలా చెప్పాలి. నేను సేఫ్గా ఫీల్ అయినప్పుడు నాకు ఎప్పుడు భయం ఏం లేదు, నిజంగానే భయం ఏం లేదు. ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని హాస్టల్ నుంచి, నైట్ డబ్బింగ్ చెప్పి 12కి 1 గంటకి ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. ఇట్ వాజ్ అ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. ఇప్పుడు భయం, అప్పుడు లేని భయం ఇప్పుడు ఉందా అంటే ఎస్ ఉంది. ఎందుకు ఉంది అంటే నాకు తెలీదు. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియానా? అందరికీ తెలుసా వీళ్ళు ఎలాగా రీచ్ అవ్వాలో తెలుసా? మనం కాదు కదండి, మనం సేఫ్గానే ఉంటాం. నాకు పొద్దున్న లేస్తే నాకు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, బయటికి వెళ్తే డ్రైవర్ ఉంటాడు, వచ్చేటప్పుడు డ్రైవర్ దించెళ్తాడు, పైదాకా ఎవరో ఒకళ్ళు దించెళ్తారు. కానీ అందరికి అలా ఉండదు కదా, ఉండదు. సో సెక్యూరిటీ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ నేనైతే అనుకుంటున్నాను. నేనైతే నాకున్న సర్కిల్లో అమ్మాయిలకి ఇలాగే చెప్తాను, మీరు సెల్ఫ్ ప్రొటెక్టెడ్గా ఉండండి. ఓ పెప్పర్ స్ప్రే తీసుకెళ్ళండి, లేదా చిన్నపిల్లలు టీనేజ్ పిల్లలు అయితే మార్షల్ ఆర్ట్స్ ఏదన్నా నేర్చుకోండి, లేదా వెళ్ళకండి ఆ టైంకి. రెండింటికి కంపెనీ ఎవరొకరిని తీసుకుని వెళ్ళండి. మీ ఇంట్లో అన్నదమ్ములు లేకపోతే ఫ్రెండ్ ఎవరొకరు తీసుకెళ్ళండి, కానీ సింగిల్గా వెళ్ళకండి. దట్స్ ఆల్ ఐ కుడ్ సే రైట్ నౌ. షీ టీమ్ పెట్టారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి దే ఆర్ మెనీ థింగ్స్ దే ఆర్ ప్రొవైడింగ్. కాకపోతే ఇంకొంచెం గవర్నమెంట్ ఏమీ దేవుడు కాదు కదండి, వెతికి భూతద్దం వేసుకుని ఎవడు ఏం చేస్తాడో తెలుసుకోవడానికి. కాకపోతే ఐ సే దట్ మోర్ ఆఫ్ ప్రొటెక్షన్ మన నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వనితా టీవీ తరపు నుంచి ఉమెన్స్ డే సందర్భంగా ముఖ్యంగా పర్టికులర్గా అమ్మాయిలకు, యువతులకు మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పచ్చు. విమెన్స్ డే సందర్భంగా విమెన్కి చెప్పడానికి ఏం లేదండి. విమెన్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది అంతా. మనం ఎవరిని ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, మోటివేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ మనం ఎంత చేసినా వాళ్ళకి వాళ్ళు ఐఎమ్ స్మార్ట్, ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐఎమ్ వెరీ వెరీ ఫోకస్డ్ ఇలా అనుకుని విమెన్ ఉంటే తప్ప యు కెనాట్ సర్వైవ్ ఎనీవేర్.
సో నేను అలా అనుకుంటాను, నా గురించి నేను ఐమ్ వెరీ స్ట్రాంగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, నో బడీ కెన్ స్టాప్ మీ. 24 గంటలు హోమ్ మేకర్ మా మదర్ అయినా షీఈస్ వెరీ ఫేమస్ బికాస్ షీ కుక్స్ వెరీ వెల్. సో మై మామ్ మై హీరో లాగా, ఎవరి ఇంట్లో వాళ్ళు విమెన్ని అలాగా హీరో వర్షిప్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. వన్ పార్ట్ మనం ఎంకరేజ్ చేసుకోకుండా ద హోల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల ఉన్న విమెన్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ దెమ్ సేయింగ్ దట్ యూ ఆర్ ది బెస్ట్. అప్పుడు తప్ప యునో దట్ అడిషనల్ ఇది అనమాట. ఒక బయటికి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు బీ లైక్ అట్లీస్ట్ సేఫ్ అండ్ ఆల్సో స్ట్రాంగ్. ఎక్కడున్నా సరే స్ట్రాంగ్. నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి చెప్తున్నాను. ఐఎమ్ ది బెస్ట్ అనుకోండి అంతే, నో మ్యాటర్ వాట్. ఎవ్వరు ఏం చేయలేరు మనం ఎంకరేజ్ చేసుకోకపోతే ఎవళ్ళు చెప్పినా యూ కెన్ నాట్ బీ స్ట్రాంగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఒక అమ్మాయికి అలాగే యువతులకు ఎన్నో రకాల స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో రకాల చిన్న చిన్న వాటికి కూడా చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో అలా కాకుండా ఎవరు తమ ఎయిమ్స్కి ఎలా రీచ్ అవ్వాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది చాలా చక్కగా, చాలా సింపుల్గా. ఈ డిప్రెషన్ గురించి కూడా ఒక మాట చెప్దాం, సందర్భం వచ్చింది కాబట్టి. నేను పార్ట్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండి, వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా చేశాను, ఇప్పుడు ఈసీగా చేస్తున్నాను. ఐ సీ చాలా కేసెస్ అండ్ మీరు కూడా చూసుంటారు. అంటే జనరల్ పబ్లిక్లో వచ్చి వాళ్ళు అరే సూసైడ్ చేసుకున్నారా, డిప్రెస్ అయ్యారా అంటే మనం పట్టించుకోము. బట్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ప్లేస్ వేర్ ఏంటంటే అలా తెలిసిపోతుంది. నేను చాలా వెరీ డియర్ ఫ్రెండ్స్ కూడా అలా చేయడం చూశాను. బట్ ఆ ఒక్క విషయం నేను చాలా స్ట్రాంగ్గా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, డిప్రెషన్ జోలికి వెళ్ళకండి. మనం తెచ్చుకునేది డిప్రెషన్. నేను అనుకుంటాను ఎవ్రీడే అమ్మ ఐఎమ్ డిప్రెస్డ్ అని. డిప్రెస్డ్ అనేది రాంగ్ వర్డ్. అండ్ చావు పరిష్కారం కాదు. ఫ్రెండ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్ షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోకుండా మనసులో పెట్టేసుకుని ఈ ఇండస్ట్రీ ఎవ్రీడే సేమ్ ఉండదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన మన విషయం. మీరు అడగకపోయిన ఎందుకు చెప్తున్నానంటే, బికాజ్ నేను యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ విమెన్, యాజ్ అ ఇండిపెండెంట్ పర్సన్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను ఇది ఇయర్ నాది 25th ఇయర్ ఆఫ్ మై కెరియర్, సిల్వర్ జూబ్లీ ఇయర్, మీకే చెప్తున్నాను. సో కానీ ఎన్ని చూసుంటాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్లో చాలా బ్యాక్ ఎండ్ ఉన్నాయి నాకు, బట్ దాన్ని డిస్కస్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదు, డిస్కరేజ్మెంట్ వస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్స్కి దే ఆర్ మెనీ ఆన్సర్స్. బట్ ఇఫ్ ఐ కీప్ ఆన్ సేయింగ్ దట్ ఏంటంటే ఇండస్ట్రీ మొహం ఎవడు చూడ్డు. నా వరకు నేను ఫేస్ చేయలేదు, ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉండుంటారేమో. అండ్ యూ కీప్ సీయింగ్ సో మెనీ ఇష్యూస్. ఓకే, కానీ నేనేమంటానంటే ఎవరైనా డిప్రెషన్ అనేది ఏమండి ఇది కాకపోతే ఇంకోటి ఉంటుందండి. దేవుడు ప్రతి వాళ్ళకి కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చినప్పుడు మొహానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు కూర్చోవడం ఒక్కటే ఆర్టేం కాదు. ఈరోజు ఇది చేశాను కాకపోతే నేను రేపు వెళ్ళి ఏ ఆఫీస్లోనో వర్క్ చేస్తాను, నష్టం లేదు అనుకునే మైండ్ సెట్తో రావాలి ఇక్కడికి. 4 షోస్ అయిపోతే 5వ షో రాలేదో లేదా 5వ సినిమా రాలేదో అంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ రోజు మననే చూడాలని. నేనైతే అలాగే అనుకుంటాను. ఎస్ ఐఎమ్ హర్ట్, బట్ డజంట్ మీన్ దట్ నేను ఎండ్ ఆఫ్ ది వరల్డ్ కాదు. నేను వెళ్ళి విషం తాగి చచ్చిపోవాల్సినంత ఏమండి. 3 పూట్ల ఎండ్ ఆఫ్ ది డే 3 పూట్ల ఫుడ్, 2 పూటలు తిన్నా 1 పూట తిన్నా సర్వే అవుతాం. తల మీద మనకి ఒక ఇల్లు ఉంటే సర్వే అవుతాం. ఇండస్ట్రీకి వచ్చి 4 సినిమాల తర్వాత 4 షోస్ తర్వాత లేదు అంటే ఇండస్ట్రీ బ్యాడ్. ఓకే, ఇండస్ట్రీని అనేయండి పర్లేదు, కానీ ఈ చావు, సూసైడల్ టెండెన్సీస్, డిప్రెషన్ అనేది మనసులో తీసేయండి. ఎలా అన్నా బతకొచ్చండి, సింపుల్. అది అడాప్ట్ చేసుకుంటే ఎక్కడన్నా తలెత్తుకుని బతకడం ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు వెళ్ళి హీరోగా హీరోయిన్గా చేశారు కాబట్టి జనాలు మీరు ఎక్కడన్నా చేస్తే అయ్యా ఎందుకు చేశారు అంటే వాడి ప్రాబ్లం. నేనైతే చేస్తానండి. ఈరోజు నేను ఇండస్ట్రీలో లేకపోతే ఉద్యోగం చేసుకుని బతాను, నష్టం లేదు. నేను ఏదైనా సేల్స్ ఉద్యోగం కూడా చేస్తాను, ఏం పర్లేదండి. నేను తలెత్తుకుని బతుకుతున్నా. కీప్ యువర్ హెడ్ అప్ అండ్ హార్ట్ స్ట్రాంగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. కీప్ యువర్ హెడ్ అప్, హార్ట్ స్ట్రాంగ్. ఎవడు వచ్చి నువ్వు తిన్నావా, నువ్వు పడుకున్నావా, నువ్వు అదేంటది పండగ చేసుకున్నావు అని అడగారు. దిస్ ఇస్ మై లైఫ్. సో అదొక్కటి కొంచెం నేను స్ట్రాంగ్గా చెప్దాం అనుకున్నాను ఈ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా. ఆ డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళకండి, మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఎనీవేస్ మీరు కూడా స్ప్రెడ్ చేయండి. మీరు కూడా చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు కదా, కీప్ ఆస్కింగ్ దెమ్ అబౌట్ దిస్. అప్పుడు ఏంటంటే ఒక పాజిటివ్ ఇది వస్తుంది. పీపుల్ విల్ అంటే మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు బాధగా ఉందంటే అమ్మాయితో మాట్లాడతాను ఫోన్ చేసి, బికాజ్ షీ ఈజ్ లైక్ నా ఓన్ సిస్టర్, నా ఫ్యాన్, నా సిస్టర్. అండ్ ఎవరికో ఒకళ్ళు చెప్పలేకపోతే ఎవరికి తెలియదు. మనం ఒక దగ్గర కూర్చుని చుట్టూ ప్రపంచం మనం గమనిస్తున్నారంటే నో బడీ కేర్స్.
యూ షుడ్ గో టు ద క్లోజెస్ట్ పర్సన్, నాకు ఇట్లుంది వినేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. సో ఎప్పుడు అలా షెల్లోకి వెళ్ళొద్దు అంటా నేను. సో ఉమెన్స్ డే సందర్భంగా మీ వాల్యుబుల్ టైంని మా వనిత టీవీ ప్రేక్షకుల కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అనిత గారు. సో చూసాం కదా, ఆడపిల్లలు, మహిళలు, యువతలు అందరూ కూడా ఇన్బిల్టే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా సాధించాలి అని అనుకుంటే తప్పకుండా సాధిస్తారు. చుట్టుపక్కల ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి, కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని తప్పకుండా ఏ డీవియేషన్స్ లేకుండా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ప్యాషన్తో చేస్తే తప్పకుండా మీ సక్సెస్ సాధిస్తారు అని చెప్తున్నారు అనిత చౌదరి గారు. ఇది వాటి ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ చిట్ చాట్. నమస్తే.